అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని దొంగదెబ్బ తీయబోతున్నాడా? ఎస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో 50,000 మంది సైన్యాన్ని దింపబోతున్నాడంటూ కూడా ఒక వార్త అయితే ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. రీసెంట్గానే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో మేము చర్చలు జరుపుతున్నాం, ఒక 5 రోజుల పాటు కాల్పుల విరామణ ప్రకటించాం, అలాగే 2 రోజుల పాటు శాంతి చర్చలు వారితో చేస్తామంటూ కూడా మాట్లాడిన ట్రంప్ సడన్గా యూటర్న్ తీసుకుని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అలైట్ ఫోర్సెస్ని దింపే ప్రయత్నంలో ఉన్నాడంటూ కూడా చెప్తా ఉన్నారు కొంతమంది నిపుణులు. ఎస్, నిజంగా ట్రంప్ని నమ్మలేం. తను చెప్పేదొకటి చేసేదొకటి. ఇరానే స్వయంగా చెప్తుంది, ట్రంప్ మాతో ఎటువంటి చర్చలకు అయితే రాలేదు, ఎటువంటి మాతో చర్చలు జరపలేదు. కానీ ట్రంప్ ఒక పక్క కాల్పుల విరామణ ప్రకటించి శాంతి చర్చలు జరుపుతున్నామంటూ కూడా అబద్ధం ఆడుతున్నాడంటూ కూడా ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాచి ఆయన కూడా మాట్లాడడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ అలైట్ ఫోర్స్ 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ సంబంధించిన ఈ అలైట్ ఫోర్స్ అమెరికాలో చాలా చాలా పవర్ఫుల్ ఆర్మీ. ఈ ఆర్మీని ఆల్ అమెరికన్ అంటూ కూడా పిలుస్తారు. అంటే వీళ్ళకి చాలా దేశభక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ప్రాణాలైనా ప్రాణాలకు తెగించైనా సరే వాళ్ళు చేయాల్సింది అనుకున్నది ఏదైతే ఉందో ఆ పని చేసే పోతారు. ఇంతకుముందు కూడా వరల్డ్ వార్ 1లో కావచ్చు, 2 కావచ్చు, వియట్నాం వార్లో కావచ్చు, గల్ఫ్ వార్లో కావచ్చు, ఇరాక్ వార్లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వార్లో కావచ్చు, ముఖ్యంగా అమెరికా ఈ దేశాలపైన ఏదైతే చేస్తుందో ఆ వార్లో వీళ్ళది చాలా చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంది. వీళ్ళ పాత్ర అందులో చాలా ముఖ్యంగా ఉంది. రిపీట్, వీళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది ఈ వార్లో అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు సడన్గా అటువంటి అలైట్ ఆర్మీ ఇప్పుడు సడన్గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి రావటం, ట్రంప్ అసలు ఏం ప్లాన్ చేశాడు, ఏం చేయబోతున్నాడు, ఇరాన్ గడ్డపైకి ఖచ్చితంగా ఈ అలైట్ ఆర్మీని దింపి అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రభుత్వం కావచ్చు, అక్కడ పెద్ద పెద్ద కార్యాలయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా తమ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా ట్రంప్ అనే ఒక అనుమానం అయితే ఇప్పుడు చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ వల్ల అనేక దేశాలు చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించి మళ్ళీ ఒక యూటర్న్ లాంటిది తీసుకొని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ అలైట్ ఫోర్స్ని దింపి దాడులకి సిద్ధమవుతున్నాడంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇరాన్ ముందు నుంచే చెప్తుంది, మాతో ఎటువంటి చర్చలు జరపలేదు, మాకు అతనిపైన నమ్మకం లేదు. అలాగే డిమాండ్స్ని కూడా చెప్పింది, అవి కూడా అమెరికా తీర్చగలిగే డిమాండ్స్ అయితే ఖచ్చితంగా కావు. ఇకపైన మా పైన దాడులు చేయకూడదు, న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన డిస్కషన్స్ రాకూడదు, అలాగే మా ప్రాంతం నష్టపోయినందుకు ఇజ్రాయెల్ అలాగే అమెరికా మాకు పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా కొన్ని డిమాండ్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ ఆర్మీ చాలా చాలా స్పెషల్. 18 గంటల్లో వీరు ఎక్కడికైనా ఎటువంటి ప్రాంతానికైనా వీరు చేరుకుని వాళ్ళు ఏదైతే లక్ష్యం ఉందో అది పూర్తి చేసుకునే రాగల సామర్థ్యం అయితే వీరికి ఉంది. అలాగే వీళ్ళు యుద్ధ విమానాల నుంచి పారాచూట్లతో కిందకి దిగుతారు. ఎక్కడైతే వారు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తారో ఆ ప్రాంతంలోకి దిగి బ్రిడ్జెస్ కావచ్చు, ఇతర ఆర్మీకి సంబంధించిన స్థావరాలు కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే అమెరికాకి సంబంధించిన ఎంబసీ ఆఫీసెస్ కావచ్చు, ఆ కార్యాలయాలను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వాటిని కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అండ్ మరీ ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్లో వీళ్ళు వాల్ రివర్ని దాటేందుకు చేసిన ఆ ప్రయత్నం ఇప్పటికీ చరిత్ర మర్చిపోదు. మరి ఈ ఒక రకంగా వీళ్ళని ఏ రకంగా పిలుస్తారంటే భూతల దళం. మరి ఈ భూతల దళం ఇరాన్లోకి చొరబడే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ట్రంప్ డబల్ గేమ్ ఆడి ముఖ్యంగా ఇరాన్ని ఒక పక్క కూల్ చేస్తున్నా అంటూ కాల్పుల విరామణ అంటూ కూడా ఈ రకంగా మాట్లాడిన ట్రంప్ సడన్గా యూటర్న్ తీసుకుని ఇరాన్ గడ్డపైన ఈ భూతాల దళాల్ని అక్కడ మోహరించే ప్రయత్నం చేసి దగ్గరగా 50,000 మంది వాళ్ళని మోహరించే ప్రయత్నం చేసి ట్రంప్ మొత్తం పూర్తిగా హర్మోజ్ జలసంధిని తమ అదుపులోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్ హర్మోజ్ జలసంధి అనేది ఇరాన్కి ఒక బ్రహ్మాస్త్రం లాంటి, దాన్ని ఉపయోగించే యుద్ధం ఎఫెక్ట్ అన్ని దేశాలకి పాకేలా చేస్తుంది ఇరాన్.
సో ఆల్రెడీ చెప్తుంది, అంటే మేము అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించి ఆ హర్మోన్ జలసంధిని ఓపెన్ చేయు, మిగతా దేశాలన్నింటికి కూడా మేము ఓపెన్ చేస్తాం. అండ్ మరీ ముఖ్యంగా అమెరికాకి అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాలకు కూడా మేము ఓపెన్ చేయమంటూ కూడా చెప్పాం. ఈరోజు పాకిస్తాన్ శాంతి చర్చల కోసం ఇరు దేశాలతో మాట్లాడడానికి ముందుకు వచ్చినా కానీ పాకిస్తాన్ అమెరికాకి సపోర్ట్గా ఉందని చెప్పి ఇరాన్ పాకిస్తాన్కి సంబంధించిన షిప్ను కూడా ఈరోజు హర్మోజ్ జలసంధిని దాటనివ్వలేదు. అయితే ఆ హర్మోజ్ జలసంధి వల్ల ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలు చాలా దెబ్బతింటున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్, చుమురు, గ్యాస్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి దేశాలన్నిటి కూడా ఆలోచించి ట్రంప్ అన్ని దేశాలకి వాళ్ళ ప్రధానమంత్రులతో మాట్లాడి, వాళ్ళ అధ్యక్షులతో ప్రధానమంత్రులతో ఫోన్ కాల్లో మాట్లాడి ఆ హర్మోజ్ జలసంధిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో అందుకోసమే ఈరోజు 50,000 మంది ఈ ఎలైట్ ఆర్మీని హర్మోజ్ జలసంధిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ అక్కడ యుద్ధ విమానాల్లో పారాచూట్ల ద్వారా వాళ్ళని దింపేందుకు ప్రయత్నిస్తున్నాడు. మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఒకవేళ ఆ హర్మోజ్ జలసంధి ట్రంప్ అదుపులోకి వెళ్ళిపోతే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? ఈ కామెంట్ ఖచ్చితంగా తెలియపరచండి.